హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ పోటీ చేస్తుంది, తెలుగుదేశం అన్నటువంటిది తెలుగు ప్రజల ఆత్మాభిమాన పార్టీ అని చెప్పే ప్రయత్నం అయితే చేసిండ్రు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లుంటుంది, తెలంగాణ రాజకీయాలు ఎట్లా మారుతాయి? మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దినేష్ గారు. నమస్తే దినేష్ గారు. నమస్తే. సో మొన్న అంటే ఏడాది పాలన కంప్లీట్ అయిన సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ, అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే టీడీపీ పార్టీ పుట్టినట్టు. సో ఆ పుట్టిన పార్టీ తెలుగు ప్రజల పార్టీ, సో మేము మళ్ళీ వస్తున్నాము అన్నటువంటి మాట చెప్తున్నారు. రెండోది తను ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఆ రోజు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణలో కూడా ఆందోళనలు, నిరసనలు జరిగినాయి. సో మాకు ఇంకా అభిమానులు ఉన్నారు, మా పార్టీ ఉంది అనే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి పోటీ చేసిందంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని ఎత్తిన పాలు పోసినట్టే. బీఆర్ఎస్ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఎలక్షన్లకు హ్యాపీగా గెలిచిపోతారు. 2018లో జరిగింది ఏంటండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2018లో కాంగ్రెస్ అంత ఘోరంగా ఓడిపోకపోతుండే కావచ్చు. అంటే ఓ సందర్భంలో బీఆర్ఎస్ కి గట్టి పోటీ వస్తుంది అన్నటువంటి మాట నుంచి చంద్రబాబు నాయుడు అనవసరంగా చంద్రబాబు మీడియా కానీ చంద్రబాబు రిలేటెడ్ వ్యక్తులు కానీ ఏమనుకుంటారంటే ఇంకా తెలంగాణలో మనకి ఏదో బలం ఉంది, పట్టుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంటర్ అయితే అపోజిట్ అంటే బీఆర్ఎస్ కి 100% మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ మధ్య అందరూ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైందని, ఇంకో పార్టీ కుమ్మక్కైందని మాట్లాడతారు. కానీ నిజంగా ఒకవేళ ఇక్కడ టీడీపీ వచ్చి పోటీ చేస్తే నేను అనుకునేది కేసీఆర్ తోని చంద్రబాబు కుమ్మక్కైనట్టే. ఎందుకంటే అట్లాంటిది ఏమన్నా నిజంగా జరిగే ప్రయత్నం ఉంటుంది అంటే అట్లా చంద్రబాబు పోటీ చేస్తే కేసీఆర్ కు అంత మేలు చేసిన అది జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా అదే కోరుకుంటుంది. అంటే మరి అట్లా ఏమన్నా జరుగుతుందా? ఎందుకంటే మనం ఈ మధ్య వార్తలు కూడా వింటుంటాం, అప్పుడప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొలైడ్ అవుతాయి అన్నటువంటిది. వాళ్ళు వీళ్ళు ఎందుకు, కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచే ఈ విమర్శ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ చేస్తున్నారు, బయటికి కనిపించని దోస్తాన్ అయితే చేస్తున్నారు అన్నటువంటి మాట. అదే నాకు బాధ, ఆవేదన కలిగిస్తుందని కవితారుడు చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి నిజంగా ఈనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే చంద్రబాబు లాంటి ఓ శక్తిని ఇక్కడికి తెచ్చేసి ఆ బూచి చూపించి బీఆర్ఎస్ పార్టీ గెయిన్ అయ్యేటువంటి ప్రయత్నం బీజేపీ సెంట్రల్ నుంచి ఏమైనా ఆడిస్తుంది అనుకోవచ్చా? అట్లా అనుకుంటే కేసీఆర్కు మేలు చేయాలని చంద్రబాబు ఇప్పుడు అనుకోడు. ఎందుకంటే తెలియని వైరం భారీగా నడుస్తుంది. సో జగన్ తోని వీళ్ళెవరు కేసీఆర్ దోస్తి అవన్నీ మాట్లాడుతున్న సందర్భం ఉంది కనుక దాదాపుగా కేసీఆర్కు మేలు చేయాలని అయితే చంద్రబాబు నాయుడు అనుకోడు. ఇంకొకటి ఏంటంటే ఈ పొత్తులు ఇవన్నీ అది ఎర్లీ అయిపోతుంది మనం మాట్లాడడం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరికి ఏ అవసరాలు ఉంటాయో దాన్ని బట్టి ముందుకు పోతుంటారు. ఇప్పుడే బీజేపీతోని బీఆర్ఎస్ ఏదో అయిపోయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ సందర్భం వచ్చి నిజంగానే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో గెలుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్కి అనిపించిందంటే పొత్తు విత్తు ఏముండదండి, మొత్తం వదిలేసుకుంటారు. లేదు నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్ తోని పోతే మనకు నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోరు. సో మనం ఆ రోజుకి ఉండేదాన్ని మనం ఇప్పుడే మాట్లాడడానికి ఉండదు. జస్ట్ ఎలక్షన్లకు ముందు 6 నెలల ముందు జరిగే పరిణామాలే కనుక. సో 1-2 సందర్భాలలో ఏమైనా జరిగి ఉంటే మరి కవిత గారు ఆమెకి ఏం అర్థమైందో, ఎందుకు మాట్లాడారో మనకు తెలియదు. కానీ ఆ రాజకీయ పార్టీలు అవసరాలను బట్టి స్టాండ్ తీసుకుంటాయి. అంతే తప్ప ఇప్పుడే ఇంకా 3.5 ఏళ్ళ సమయం ఉంది, నెక్స్ట్ జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఇంకేదో జరగనుంది, తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం ఎట్లా మారుతుందో తెలియదు. ఇప్పుడే మనం ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఖమ్మం లాంటి బిట్ కానీ మన హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాస్, ఆ సెటిలర్స్ ఉన్నటువంటి ఏరియాస్, ఆ షేర్లింగంపల్లి, కేపీహెచ్బి లాంటి ఏరియాలు, ఇక్కడ సౌత్ లో కొన్ని ఏరియాస్ లో కూడా టీడీపీ ప్రభావం అక్కడక్కడైతే ఉంటది. అంటే కొన్ని చోట్ల గెలిచినా సరే రేపటి నాడు కీ పొజిషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అంటే ఓ 10-15 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే ప్రయత్నం చేస్తారు. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ మొన్న ఓడిపోయినా సరే టీడీపీ ఎక్కడ బలంగా ఉంది అని మీరు చెప్తున్నారు, అక్కడనే బీఆర్ఎస్ గెలిచింది. అంటే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది టీడీపీ బలంగా ఉంది అన్న చోట్లంతా బలంగా గ్రేటర్ పరిధిలో అయినా ఎక్కడైనా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఇప్పుడు మన హరికృష్ణ గారి కూతురు
పోటీ చేసినప్పుడు సేమ్ అక్కడ కమ్మ వాళ్ళ ఎఫెక్ట్ కూకట్పల్లి అనుకుంటా అక్కడ చేసినప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా మనం చూస్తే ఆంధ్ర సెటిలర్స్ అదేవిధంగా టీడీపీ బలంగా ఉన్న చోటనే బీఆర్ఎస్ గెలిచింది. కనుక బీఆర్ఎస్ అనేది ఇప్పుడు టీడీపీ ఎక్కడ బలంగా ఉందని భావిస్తున్నారో అదంతా బీఆర్ఎస్ క్యాప్చర్ చేసేసింది. అక్కడ ఉన్న బలమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో అంతా బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ప్రధాన ప్రతిపక్షంగా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఆల్రెడీ ఈ బీఆర్ఎస్లో సెటిల్ అయిన టీడీపీ నాయకులు అనుకోవచ్చు, ఈ ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాలలో ఉన్న నాయకులు మళ్ళీ టీడీపీకి ఎందుకు పోతారండి? అంటే ఆ మధ్య కొద్దిమంది మాజీలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి నేపథ్యం ఉంది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలోనే కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ టచ్లోకి పోయారన్నటువంటి మాటల నేపథ్యంలో వాటన్నిటిని పరిగణలో తీసుకొని వాటన్నిటి దృష్టిలోనే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మనకు ఆ మధ్య కూడా వార్తలు వినిపించండి, తన సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్స్ అనేటువంటిది స్ట్రాటజీ టీంలు అనేటువంటి తెలంగాణలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాయి. అట్లీస్ట్ అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ని తయారు చేయడం, లేదంటే ఐడెంటిఫై చేయడం, లేదంటే ఆ సానుభూతి పరుల్ని పిక్ చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నటువంటి మాటల నేపథ్యంలో మరి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదంటే ఇప్పుడు 2018లో వీళ్ళు చెయ్యి కాల్చుకున్నారండి, చెయ్యితో హ్యాండ్ ఇచ్చి చెయ్యి పార్టీ వీళ్ళు అప్పుడే వీళ్ళకు బలంగా ఉంది అని భావిస్తే ఆ సమయంలోనే వీళ్ళకి ఎన్నో సీట్లు రావాల్సింది. సో అప్పుడే పోయిన తర్వాత బీఆర్ఎస్ను 10 సంవత్సరాలు ప్రజలు పరిపాలన చూసి అప్పుడు ఇంతో అంతో టీడీపీ అనేది ఇంత బలంగా ఉండే ఆ రోజుకి 2018కి ఆ రోజుకే గెలవని పార్టీ ఈరోజు ఇంత 10 ఏళ్ల పరిపాలన అయ్యి అందులో ఉన్న ముఖ్య నాయకులు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ బలపడడం అనేది ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే కొంతమంది లీడర్లు కలుస్తారు పాత పరిచయాలు. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల నుంచి ఇక్కడ రాజకీయాలలో ఉన్నాడు, ఆయన పార్టీ ద్వారా సీట్లు వచ్చిన నాయకులు ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు. ఇవన్నీ జరిగినప్పుడు కలవడం మాట్లాడుకోవడం దాన్ని పెద్ద విషయంగా మనం భావించాల్సిన అవసరం ఏమి ఉండదండి. రెండవది కూడా ఎందుకంటే మనకి ఇక్కడ ఏపీలో చూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తర్వాత బీజేపీ పోతుంది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గతంలో తను కూడా రీసెంట్గా ఇక్కడ ప్రకటించినట్లున్నారు, తెలంగాణలో మేము పోటీ చేస్తాము బీజేపీతో పొత్తు పెట్టుకొని. ఈ ట్రయాంగిల్ పొత్తుతోటి మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఇక టీడీపీ వస్తే అక్కడ అంటే తెలంగాణలో వాళ్ళ ప్రభావం కనిపించే అవకాశం తెలంగాణలో ఆంధ్ర పార్టీలను జనం యాక్సెప్ట్ చేయరండి, అది వాళ్ళకు తెలుసు. వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్కి అవకాశం ఉండొచ్చు, జాతీయ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మీ ఆంధ్ర పార్టీగా భావించే పార్టీలను తెలంగాణలో యాక్సెప్ట్ చేయరు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఆంధ్ర పార్టీ అంటే అంతే కదా, పవన్ కళ్యాణ్ పార్టీ ఆంధ్ర పార్టీ కనుక యాక్సెప్ట్ చేయరు. 1-2 సీట్లు అక్కడక్కడ ఎక్కడన్నా రావచ్చు. మీరు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా మనకు తెలంగాణలో 7 సీట్లు రాలి 1-2. సో మన దగ్గర ఏమైందంటే ఆంధ్ర లీడర్షిప్తోని మనకు ఇప్పుడు అట్లా జరగదు. ఆ అటాచ్మెంట్ అదంతా పార్టీ ఇప్పటి వరకు ఉన్న గత చరిత్ర కానీ ఇప్పుడు మన ఈ 10 ఏళ్ళు చూసినప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆంధ్ర నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా లీడర్ 1-2 లీడర్లు వాళ్ళని బట్టి వస్తాయి తప్ప అట్లా ఛాన్స్ లేదు. ఇంకోటి వాళ్ళకి మనకి ఇష్యూస్, ఇప్పుడు మనకచేర్ల ఇష్యూ, తెలంగాణ ఆంధ్రాకి ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. సో ఈ సందర్భంలో ఆ పార్టీ ఎటు స్టాండ్ తీసుకోవాలనే సమస్యలు ఉంటాయి కనుక దాదాపు తెలంగాణ ప్రజలు, ఎందుకంటే చంద్రబాబు గతంలో కూడా చెప్పినట్టు ఉంది 2 కళ్ళు అన్నటువంటిది. ఈ మధ్య కూడా మహానాడు పెడితే ఆంధ్రాలో తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో నేతలు పోయినరంట. తెలుగు ప్రజల పార్టీ ఇది అన్నటువంటి క్లైమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు తెలంగాణలో పోటీ చేస్తాం, ఇక్కడ మాకు బలం ఉంది అనుకోవడం తప్పేముంది. హ్యాపీగా చేయొచ్చు, వాళ్ళు పోటీ చేయొచ్చు, వాళ్ళ బలం ఉండొచ్చు. ఎందుకంటే 30 ఏళ్ల నుండి ఉన్న పార్టీలో వాళ్ళ ద్వారా స్వీట్లు వచ్చిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు కొంత అభిమానులు ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఎందుకు అంటున్నానంటే 2018లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందనేది అర్థమైంది. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు అవన్నిట్లలో కూడా అర్థమైపోయింది. వాళ్ళు అసలు పోటీ చేయని సందర్భాలు చూసినాం. మొన్న 2023లో అసలు వాళ్ళు సీన్లోనే లేరు. సో నెక్స్ట్ వస్తా అంటే చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కొంత ఆశ, ఏమన్నా మనకి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఏమన్నా ఆశ ఉంటే పార్టీలు విస్తరించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు రావు? సో ఫైనల్గా కన్క్లూడ్ చేయండి. ఎందుకంటే సైబరాబాద్ అయినా, లేకపోతే సైబర్ సిటీ అయినా సరే, హైటెక్ సిటీ అయినా సరే, లేకపోతే గచ్చిబౌలి ఏరియాలో డెవలప్మెంట్ మొత్తం అని చెప్పి మాదేం చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం కోసం తను శ్రమ చేసినట్టు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు రావద్దు అనుకుంటున్నారు అనేటువంటి, ఎవరు రావద్దు అనుకుంటున్నారు జనరల్గా అదే మీరు ఇంత
కానిచ్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ప్రజలు I mean, రావద్దు అని కాదు, ప్రజలు వస్తే ఎందుకు యాక్సెప్ట్ success చేయలేదు. కాలేదు? 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓడిపోయింది కనుక ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడిని. ఆయన ఎన్ని చెప్పినా హైదరాబాదు మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచేసింది. సో నేను అది చేసిన ఇది చేసిన ఎన్ని చెప్పుకున్నా ఎలక్షన్స్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మేము అన్ని చేసినామని చెప్పినా అధికారం కాంగ్రెస్ ఎవరికి వాళ్ళకి, సో వాళ్ళకి ఇస్తారు. సో ఆయన నేను చేసిన అంటే మరి కాంగ్రెస్ కూడా చెప్పుకోవచ్చు. 70 ఏళ్ళలో ఈ దేశం ఏ పార్టీ అయినా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేస్తూనే ఉంటారండి. ఆ దాన్ని పట్టుకొని అది ప్రాసెస్లో ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఒకరు అక్కడ కాంగ్రెస్ పార్టీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ ప్రారంభించారు అని, ఆ తర్వాత ఈయన చేయలేదనము చేసిన దాని తర్వాత దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుపోతుంది, తర్వాత కాంగ్రెస్ ముందుకు తీసుకుపోతుంది. దాన్ని పట్టుకొని నేనే చేసిన రెగ్యులర్ ప్రాసెస్ అది సిటీని బట్టి. ఇప్పుడు ముంబై ఉందండి, ముంబై గుజరాత్ మహారాష్ట్ర విడిపోయిన తర్వాత ముంబై అంతకన్నా ఎక్కువ డెవలప్ అయింది కదా. అప్పుడు కూడా గుజరాత్ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం, అక్కడ ఉన్న వనరులు అక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని బట్టి అది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇస్తారంటున్నారు తెలంగాణలో. మరి ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారు, ఎట్లా స్వీకరిస్తారు చూద్దాం. కాలంతో పాటు మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ.